2027 కి వీసా ఇయ్యాలా వద్దా? ప్రతి ఫీజెస్ పెంచారు అని చెప్పేసి బయట టాక్ వస్తుందంట. అది నిజమేనా? రీఅప్లై చేయాలంటే దాని ఫీజు ఏంటి? రిజెక్ట్ అయిన స్టూడెంట్ వీసాని రీఅప్లై చేయొచ్చా? అప్లై చేసుకోవాలంటే ఎలా? సబ్ క్లాస్ 500 ఆ ఛాన్సెస్ అనేది 0. సరే, బయట 40% ఉంది అనుకున్నాం, కానీ 60% రిజెక్ట్ చేస్తున్నారా? ఐఎమ్ ఫీలింగ్ దట్ దిస్ క్యాండిడేట్ ఈస్ నాట్ ఏ జెన్యూన్ ఎంట్రీ అంటాడు. ఒకవేళ మళ్ళీ లెవెల్ 2లో ఉండే ప్రాబ్లం ఉండేది కాదేమో, లెవెల్ 1లో ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదేమో. అసలు స్టూడెంట్ వీసా ఫీజు ఇంక్రీజ్ అయిందా? టీఆర్ ని పెంచాడు, పిఆర్ ని పెంచాడు, అన్ని రేట్లు పెంచాడు. అసలు టీఆర్ అయితే మరీ దారుణంగా ఇంతకుముందు $2,000 ఉండేది. 26 లో కనుక వీసా రిజెక్ట్ అయితే 2027 లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? స్టార్టింగ్ ఇంటేక్ లో 2027 లో ఆస్ట్రేలియా వీసాకి అప్లై చేయాలా వద్దా? ఎందుకంటే 2026 లో ఇప్పుడున్న ఏదైతే ప్రెసెంట్ ఇంటేక్ ఉందో, జూలై ఎండింగ్ అంటే ఆగస్ట్ ఇంటేక్ ఉందో, చాలా మందికి అంటే లెట్స్ సే మనం పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 60 to 70% ఆఫ్ ద పీపుల్ కి స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి. దీన్ని కన్సిడర్ చేసుకొని అసలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి ఫస్ట్ మాట్లాడుకొని, దాని తర్వాత దీన్ని కన్సిడర్ చేసుకొని 2027 కి వీసా ఇయ్యాలా వద్దా? ఒకవేళ 2027 కి వీసా ఇవ్వకపోతే ఎప్పుడు వేయాలి? ఒకవేళ 2026 లో కనుక వీసా రిజెక్ట్ అయితే 2027 లో మళ్ళీ అప్లై చేసుకోవచ్చా? స్టార్టింగ్ ఇంటేక్ లో అప్లై చేసుకోవాలంటే ఎలా? ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఉంటుంది. స్టూడెంట్ వీసా ఇప్పుడు ఇమీడియట్ గా రిజెక్ట్ అయింది కాబట్టి రిజెక్ట్ అయిన స్టూడెంట్ వీసాని రీఅప్లై చేయొచ్చా? రీఅప్లై చేయాలంటే ఎలా? ఒకవేళ రీఅప్లై చేయాలంటే దాని ఫీజు ఏంటి? అసలు స్టూడెంట్ వీసా ఫీజు ఇంక్రీజ్ అయిందా? ఈ జూలై ఇంటేక్ కి అంటే నిన్న జూలై 1 నుంచి ఏదైతే కొత్త రూల్స్ వచ్చినాయో ఆ రూల్స్ లో ప్రతి ఫీజెస్ పెంచారు అని చెప్పేసి బయట టాక్ వస్తుందంట. అది నిజమేనా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బేసిక్గా ఫస్ట్ థింగ్ నేను మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే స్టూడెంట్ వీసా రిజెక్షన్స్. సారీ, ఈ మాట చెప్తున్నందుకు సారీ. ఎందుకంటే స్టూడెంట్ వీసాస్ ప్రతి ఒక్కరికి 70%, అంటే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని భయపెట్టడానికి వీడియోస్ చేయను, అందరికీ సపోర్టివ్గానే చేస్తాను. మా సొంత అంటే ఐ మీన్ టు సే దట్ మా సొంత రిలేటివ్స్ది కూడా వీసాస్ రిజెక్ట్ అయినాయి. ప్రొఫైల్ అంతా బాగుంది, అయినా కానీ వీసా రిజెక్ట్ అయింది. ఆయన 1 year నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా రావాలని చెప్పేసి అంతా ప్రొఫైల్ మొత్తం బిల్డ్ చేసుకొని వేసిన తర్వాత రిజెక్ట్ అయింది. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఆ వీసాని రీఅప్లై చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అన్న పాయింట్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో మనం, ఆ ఛాన్సెస్ స్టూడెంట్ వీసాకి అంటే సబ్ క్లాస్ 500 ఆ ఛాన్సెస్ అనేది 0. ఎందుకంటే అక్కడ నీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు, దెర్ ఈస్ నో ఫర్దర్ రైట్ ఫర్ రివ్యూ. అంటే నువ్వు మాన్యువల్గా కానీ లేకపోతే వాళ్ళకి అప్లై చేయడానికి కానీ ఏదైనా కానీ నువ్వు రివ్యూ చేయలేవు. ఒక్కసారి డెసిషన్ ఇచ్చాడంటే డెసిషన్ ఇచ్చేసినట్టే స్టూడెంట్ వీసాకి. ఇది పర్టికులర్గా ఇప్పుడు ఈ కేసులో మనం ఏం చేయొచ్చు? ఈ కేసులో ఏం చేయొచ్చు అంటే ఏం లేదు. నువ్వు ఒక 1 year అయితే కనుక అదే ఏదైతే జాబ్ చేస్తున్నావు ఆ జాబ్ కానీ లేకపోతే ఇక్కడ రావడానికి ఏదో ఒక స్కిల్, ఎక్స్ట్రా స్కిల్ కానీ అవి ఇవి నేర్చుకుంటూ ఉండాలి. దాని తర్వాత మాత్రమే నువ్వు ఏమైనా చేయొచ్చు. మళ్ళీ వీసా లాంచ్ చేయొచ్చు ఫ్రెష్గా 1 year తర్వాత. నువ్వు కనుక 1 yearకి ముందు మళ్ళీ వేద్దామని చూసినా కానీ నీ రిజెక్షన్ అయిందని చెప్పేసి నీకు ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా యూనివర్సిటీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు అడ్మిషన్ ఇవ్వరు. ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇంకొకటి, ఒకవేళ కొన్ని కాలేజెస్ చిన్న కాలేజెస్ అడ్మిషన్ ఇచ్చినా కానీ చిన్న కాలేజెస్కి వీసా ప్రాబబిలిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇమీడియట్గా అయితే ఇవ్వరు అదే ఇంటేక్కి. ఎందుకంటే నీకు వీసా ఇవ్వడానికి కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే COE, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్. ఇప్పుడు నీకు నేను కాలేజ్కి అప్లై చేసా, లెట్స్ సే ఫ్లిండర్స్ యూనివర్సిటీకి అప్లై చేసా. అప్లై చేసిన తర్వాత నీకు COE వస్తుంది. COE వచ్చిన తర్వాత మెడికల్స్ చేస్తావు, మెడికల్స్ అన్నీ చేసి వాడికి ఫీజు కట్టేస్తావు. ఫీజు కట్టిన తర్వాత వీసా లాంచ్ చేస్తావు. వీసా లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే వీసా ఇన్ కేస్ రిజెక్ట్ అయింది అనుకో, ఆ రిజెక్ట్ అయినప్పుడు నీకు కలిగే బాధ ఏదైతే ఉండిద్దో అది నేను అర్థం చేసుకోగలను. అంత కష్టపడి ఆస్ట్రేలియా ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రాసెస్ ఇన్ ఆల్ ద కంట్రీస్ అని తెలుసు కాబట్టి మనందరికీ ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని తీసి పక్కన పెడితే ఇంకొక పాయింట్ ఏంటంటే రీఅప్లై చేసుకోవడానికి అసలు మనకి రైట్స్ ఉండవు. ఈ COE ఏదైతే వచ్చిందో ఆ COE క్యాన్సిల్ అయిపోతుంది, అది బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు నీకు కొత్త COEకి అప్లై చేయాలంటే నువ్వు అప్లై చేయలేవు. కొత్త COEకి ఆల్రెడీ ఆ ఇంటేక్ పాస్ అయిపోతూ ఉంటుంది. నువ్వు మళ్ళీ నెక్స్ట్ 6 months తర్వాత నెక్స్ట్ ఇంటేక్కి ఒకవేళ అప్లై చేసినా కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ రిజెక్షనే వస్తుంది. దానికి అలా చేయటం కంటే నేను చెప్పేది ఏంటంటే గో విత్ 1 year గ్యాప్. 1 year గ్యాప్ తీసుకొని ఆ 1 yearలో ఇక్కడ స్కిల్స్ ఏమైనా డిమాండ్లో ఉంటే ఆ స్కిల్స్ నేర్చుకోండి. ఆ స్కిల్స్ నేర్చుకొని ఆ 1 year పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ 1 year మళ్ళీ ఆ ఫైనాన్షియల్స్ కానీ ఇవన్నీ మిస్ చేసుకోవద్దు. ఆ ఫైనాన్షియల్స్ అవన్నీ అంతే మెయింటైన్ చేస్తా. చివరికి ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ 1 year టైం ఫ్రేమ్ రాగానే మళ్ళీ లాంచ్ చేయండి వీసా. అండ్ ఇప్పుడు నన్ను అడగండి,
అప్పుడు కూడా రిజెక్ట్ అయితే ఏంటి అని. సో అప్పుడు కూడా రిజెక్ట్ అయితే నేను ఏం చేయలేను. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ యూ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకొకటి, ఇప్పుడు అసలు ఎందుకు మాస్ రిజెక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? నేను నిన్న ఒక ఎయిర్పోర్ట్ పికప్ చేసుకున్నాను అనమాట. ఎయిర్పోర్ట్ పికప్ చేసుకున్నప్పుడు నేను చూస్తే బేసిక్గా ఎంతమంది ఆయన ఒక్కడే వచ్చాడు బేసిక్గా, కానీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్, అంటే 25%, అంటే వీళ్ళ గ్రూప్ అండ్ సెట్ని తీసుకుంటే 25% ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వీసా, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నా కానీ. సరే బయట ఒక 40% ఉందనుకుందాం, కానీ 60% చెక్ చేస్తున్నారా? ఇది అప్రాక్స్ మాట్లాడుతున్నా, అక్యురేట్ డేటా కాదు. నేను ఏంటంటే నా క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ పీపుల్, అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళని బట్టి నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నా. సో ఇంత వీసా రిజెక్షన్ ఎందుకు ఉంది అసలు? ఏంటి కారణం ఏంటి అంటే మేబీ బికాస్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ అవ్వచ్చు. నేను అనుకోవడం అయితే అదే. అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ పొలిటికల్గా ప్రెషర్ తీసుకొని వస్తున్నారు. ఏంటి, అరే బాబు ఇమిగ్రేషన్స్ ఎక్కువైపోతున్నాయి, స్టూడెంట్స్ని ఎక్కువ యాక్సెస్ చేపించేస్తున్నారు, ఇది ఒక పాయింట్ అనమాట. వాళ్ళకి అరే నేను ఎక్కువ మందిని తీసుకురావట్లేదు, అండ్ దట్టు లెవెల్ 3 ఏదైతే లెవెల్ 3లో ఉందో, ఇండియా అనే కంట్రీ లెవెల్ 3లో ఉంది. ఆస్ట్రేలియన్ కంట్రీ జనరల్గా ఒక్కొక్క కంట్రీకి ఒక ఎడ్యుకేషన్కి ఒక మాస్టర్స్ కానీ డిప్లొమా కానీ ఏదైనా కానీ ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ పర్సూ చేయాలంటే ఆ పర్సూ చేయడానికి వీళ్ళకి కొన్ని కంట్రీ లెవెల్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ దట్ స్టూడెంట్ వీసాస్ గ్రాంట్స్ కూడా ఉంటాయి, అండ్ స్టూడెంట్ వీసా రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో మన కంట్రీ అనేది లెవెల్ 3లో ఉంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. ఇవన్నీ నేను అనుకుంటున్న రీజన్స్, కాకపోతే ఇవన్నీ లేకుండా పోవు, ఇవన్నీ ఉన్నాయి. సో లెవెల్ 3 ఒక రీజన్, ఇంకోటేమో పొలిటికల్ ప్రెషర్. ఈ రెండింటి వల్ల మాత్రమే నేను అనుకుంటున్నా 2027 ఇప్పుడు మన ఆన్సర్ చూద్దాం. 2027లో కనుక మనం ఒకవేళ అప్లై చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే నేను అనుకోవటం 2027కి ఆల్రెడీ ఫీజెస్ పెంచేశారు. నేను ఓన్లీ ఫస్ట్ టీఆర్ కాదు స్టూడెంట్ వీసా గురించి మాట్లాడతా. స్టూడెంట్ వీసాది $2,500 చేసేసారు. అంటే ఇంతకుముందు ఏదైతే 130,000 అయ్యేదో ఇప్పుడు 160,000 170,000 అవుతుంది అప్రాక్స్. అంటే ఒక్కసారి కనుక వీసా రిజెక్ట్ అయితే అది పోయినట్టే, ఆ మనీ పోయినట్టే. అది కాకుండా నువ్వు కాలేజ్కి ఏదైతే ఫీజు కడతావో ఆ ఫీజులో కూడా నాకు తెలిసినంత వరకు మెనీ ఆఫ్ ఆఫర్ లెటర్స్లో మెన్షన్ చేసేదంటే 90% మాత్రమే బ్యాక్ వస్తుంది అని చెప్పేసి, మిగతాది బ్యాక్ రాదు. ఆ 10% వాళ్ళ ఛార్జెస్ కానీ ఏవైనా కానీ ఇప్పుడు వరకు నీ అప్లికేషన్ మీద వర్క్ చేసినందుకు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే ఫ్రాడ్ కేసు అయితే కనుక 0% అసలు ఏది వెనక్కి రాదు. అంటే నువ్వు ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి కానీ అది కానీ ఇది కానీ ఉంటే అసలు ఏవి వెనక్కి రావు మనీ. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకోండి, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టకండి, అంతా జెన్యున్గా ఉండేలా చూసుకోండి. ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయిపోయింది ఆస్ట్రేలియన్ వీసా ప్రాసెస్, స్టూడెంట్ వీసా ప్రాసెస్. సింపుల్గా చెక్ చేస్తాడు, ఏం లేదు. జెన్యున్ ఇంటర్వ్యూ, జిఎస్ ఏదైతే ఉంటుందో జెన్యున్ స్టూడెంట్ ఎంట్రీ అని చెప్పేసి, అది జెన్యున్ స్టూడెంట్ కాదనిపించింది నాకు అని చెప్పేసి స్ట్రైట్ అవే రిజెక్షన్. ఇంకా దానికి మించి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇయ్యడాడు. ఐఎమ్ ఫీలింగ్ దట్ దిస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఏ జెన్యున్ ఎంట్రీ అంటాడు. అంటే వీడు దానికి కాదు, అదర్ దాన్ ఆ పర్పస్కి, స్టూడెంట్గా కాకుండా ఇంకేమైనా పర్పస్కి వస్తున్నాడని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇప్పుడు ఫీజెస్ గురించి మాట్లాడుకుంటే $2,500 ఎందుకు పెంచాడు అంటే వాడికి కూడా అప్లికేషన్ తగ్గియాలి అని ఉందా, లేదా రెవెన్యూ పెంచుకోవడానికా? లేదు యూకే అండ్ యూఎస్కి వెళ్ళట్లేదు జనాలు, ఆస్ట్రేలియా వస్తున్నారు అని చెప్పేసి ఒక పాయింట్ వాడి మైండ్లోకి వచ్చి వీడి చేస్తున్నాడా? ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతే ఇంకా ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి మనీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న జనాలకి బెనిఫిట్స్ ఇవ్వాలి. ఆ బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఏం చేయొచ్చు? స్టూడెంట్ వీసా ఒకటి ఏదైతే ఓవర్సీస్ నుంచి మనీ వస్తాయో అది వన్ ఆఫ్ ద వేనా, లేదా ఇంకొక వీసా ఇంకో వేనా? అందుకే మేబీ ఇదంతా నా పర్సెప్షన్ అంతే, ఇదే రియల్ అని చెప్పి నేను అనట్లేదు. బట్ టోటల్ ఎకనామీని చూసుకుంటే ఎక్కడో ఒక చోటు నుంచి డబ్బులు కలెక్ట్ చేసి నువ్వు ట్యాక్స్ బెనిఫిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఎందుకంటే గవర్నమెంట్లో వర్క్ చేసే వాళ్ళని ఎవరిని నువ్వు డైరెక్ట్ తీసేసి ఈ రోజు నుంచి నువ్వు సస్పెండ్ లేదా ఈ రోజు నుంచి నీకు టర్మినేషన్ ఇచ్చాము అని చెప్పి అనలేం కదా. సో ఈ కేటగిరీలో కనుక ఆలోచించుకుంటే కనుక నేను ఏదైతే అనుకుంటున్నానో అది కరెక్టే. వేరే చోట నుంచి వీసాస్ని రేట్లు పెంచి కానీ, అంటే వీసా దగ్గరకు వచ్చినప్పుడు వీసా రేట్స్ పెంచి కానీ, లెట్స్ సే స్టూడెంట్ వీసా రిజెక్ట్ చేస్తే రెండోసారి 1 year తర్వాత మళ్ళీ అప్లై చేస్తాడని కానీ, అప్పుడు లోపు ఒక $1,30,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అండ్ అది కాకుండా నెక్స్ట్ టైం మళ్ళీ అప్లై చేసినప్పుడు అప్ 1,60,000 1,70,000 అవుతుంది. లెట్స్ సే 100 వీసాలు ఉన్నాయనుకోండి, 100 వీసాల్లో 60 వీసాలు రిజెక్ట్ చేస్తే ఎన్ని లక్షలని వాడికి? 60 లక్షలు, దాదాపు ₹1 కోటి వస్తాయి అనుకోండి. అలా ఎన్ని కోట్లు ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే వీళ్ళ వేజెస్ పే చేసుకోవడానికి, లేదా ఈ కంట్రీలో పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి. నేను ఓన్లీ వీసాస్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే మన టాపిక్ వీసాస్ కాబట్టి. అలాంటి డిఫరెంట్ థింగ్స్ ఉండొచ్చు. వీసాస్లో కూడా ఒక్క వీసాది పెంచితే కనుక ఓకే, స్టూడెంట్స్ని ఆపడానికి అని అనుకోవచ్చు, కానీ ఒక్క వీసాని కాదు కదా పెంచింది.
టీఆర్ని పెంచాడు, పీఆర్ని పెంచాడు, అన్ని రేట్లు పెంచాడు. అసలు టీఆర్ అయితే మరీ దారుణంగా, ఇంతకుముందు $2,000 ఉండేది. దాని తర్వాత ఇది నేను వేసింది ఎంత 1 year బ్యాక్ వేసింది నేను టీఆర్. 1 year బ్యాక్ $2,000 ఉండేది, ఇప్పుడు మళ్ళీ $4,000 చేశాడు. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 6 months బ్యాక్ 4 months బ్యాక్ చేశాడు. అప్పుడు $4,000 చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా విత్ ఇన్ నో స్పాన్ మళ్ళీ ఇంకో 6 monthsలో టీఆర్ ఫీజు వచ్చేసి $5,750 చేశాడు. $5,750 అంటే ఎంత? ఆల్మోస్ట్ 5 6 30 ఎంత అంటే మీకు 3 లక్షలు చేంజ్ అయిపోతుంది. 3.5 lakhs దాదాపు 4 lakhs అవుతుంది. డిపెండ్స్ ఆన్ ఎక్స్చేంజ్ రేట్ కాబట్టి అది 4 lakhs అవుతుంటే అసలు ఏం చేయాలి? 4 lakhs అంటే ఇండియాలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్యాకేజ్, ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్యాకేజ్, అది కూడా ఆఫ్టర్ ట్యాక్సెస్ పోయి అంత కూడా రాదు వాడికి. సో ఇంత రేటు పెంచినప్పుడు మేబీ ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్కి కొన్ని ఏదో ఒక బెనిఫిట్స్ ఇవ్వడానికి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసి ఇద్దాం అనుకుంటున్నాడా, లేదా స్ట్రిక్ట్ చేసేసి పీఆర్ ఇవ్వడం కానీ టీఆర్ ఇవ్వడం కానీ ఇదంతా బాగా స్ట్రిక్ట్ చేసినట్టు అపోజిషన్ పార్టీస్కి చూపిద్దాం అనుకుంటున్నాడా? ఇవన్నీ వాళ్ళకి ఇంటర్నల్గానే తెలియాలి. కాకపోతే నేను ఆలోచించిన థింగ్స్లో నాకైతే ఇవే తగులుతున్నాయి నా మైండ్కి ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్. కానీ ఫైనల్గా ఒక్కదానికి ఆన్సర్ చేయాలంటే, అరే బాబు 2027 February ఇంటేక్కి అప్లై చేయవచ్చా ఇప్పుడు రిజెక్ట్ అయిన వాళ్ళంటే? డోంట్ టేక్ దట్ రిస్క్ అనేది నా పాయింట్. ఎందుకు? ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి ఫిబ్రవరికి 6 months గ్యాప్ వస్తుంది అనమాట. 6 months గ్యాప్కి అప్లై చేసే కన్నా కానీ మళ్ళీ జూన్ ఆర్ జూలై ఇంటేక్, అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆగస్ట్ ఇంటేక్ అప్పుడు జూలై ఎండింగ్ కల్లా మీరు ఇక్కడ వస్తారు కాబట్టి ఆ ఇంటేక్ అప్లై చేస్తే బెస్ట్. 1 year గ్యాప్ వస్తుంది కాబట్టి మీరు ఆ 1 year మీరు అక్కడ ఏదో ఒక చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ, ఏదో ఒక కంపెనీలో సస్టైన్ అవుతా ఇంకొక స్కిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత లెట్స్ సే ఎవరైనా కుక్ అవుదాం అనుకుంటున్నారు, ఆ రెసిపీస్ నేర్చుకోండి. చెఫ్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇక్కడ. అలాంటి రెసిపీస్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఒకవేళ ప్యాషన్ ఉంటే, దాంట్లో ప్యాషన్ లేదు ఇంకో దాంట్లో దేంట్లోనే ఉంది ప్యాషన్, అది నేర్చుకోండి. నేర్చుకొని 1 year మాత్రం దాని మీద టైం స్పెండ్ చేసిన ఏమో మీ మంచిగా అయిందేమో. ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా, ఇలా మీ మంచిగా అవుతుందేమో. నేను కూడా ఇప్పుడు MBA ఆల్రెడీ ఇండియాలో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాస్టర్స్కి వచ్చా. అంటే నేను 24 years ఉన్నప్పుడు, అదే 23 ఎండింగ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చా. నాకు మళ్ళీ 2 years పట్టింది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years అవుతుంది. రేపు ఆగస్ట్కి నేను వచ్చి 3 years అవుతుంది అంతే ఇక్కడ ఆస్ట్రేలియాకి. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎప్పుడు ఏం జరిగినా నీ మంచిగా జరిగిద్ది. నేను 2023 కంటే ముందు నా ఏజ్ 22 ఉన్నప్పుడే వచ్చుంటే మేబీ నాకు ఇంతమంది కనెక్షన్స్ వచ్చేవి కాదేమో, ఇన్ని కనెక్షన్స్ వచ్చేవి కాదేమో, ఇంతమంది పరిచయం అయ్యే వాళ్ళు కాదేమో. ఆ రోజు ఆ పాయింట్లో అక్కడ అలా వచ్చా కాబట్టి ఎయిర్పోర్ట్లో ఎవరో పరిచయం అయ్యారు. దాని తర్వాత డిఫరెంట్గా నెట్వర్క్ ఫామ్ చేసుకున్న సుమందన పరిచయమైన ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా, అట్లా డిఫరెంట్గా నెట్వర్క్ ఫామ్ చేసుకొని ఒక్కో బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం కానీ ఏదైనా అవ్వడం కానీ ఇదంతా జరిగింది. నేను ఒకవేళ అక్కడ వచ్చి ఉండబోతే ఆయన పరిచయం అయ్యేవాడు కాదేమో, తర్వాత ఎప్పుడో పరిచయం అయ్యేవాడేమో, నేను అసలు బిజినెస్లోకి వచ్చేవాడిని కాదేమో, రావడానికి వేనీ దొరికేది కాదేమో, తెలియదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ అవర్ సేక్ అని నేను నమ్ముతా. సో మీరు కూడా అదే నమ్మండి. అండ్ మీరు టైం స్పెండ్ చేయాల్సింది దేని మీద అంటే, స్కిల్ని డెవలప్ చేసుకోవడం మీద. ఈ కంట్రీకి ఏదైతే అవసరమో ఈ కంట్రీకి అవసరమైన స్కిల్ డెవలప్ చేసుకోండి. అంతేగాని నేను దేంట్లో అయినా స్కిల్ డెవలప్ చేసుకుంటా అనకండి. ఈ కంట్రీకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చూసుకొని, ఏవైతే డిమాండ్లో ఉన్నాయో చూసుకున్న తర్వాత దాంట్లో మీరు ఏం చేయాలి తెలుసా, చూసుకున్న తర్వాత మీ ప్యాషన్ ఏంటో ఫైండ్ చేసుకొని ఆ ప్యాషన్ మీద మీరు వర్క్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వర్క్ ఈజీ అయిపోయింది. మీకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్ ట్రైనీ కాకుండా ఇది కాకుండా నువ్వు ఫస్ట్ డే నుంచి డిమాండ్ చేయొచ్చు. అరే బాబు నాకు ఈ వర్క్ వచ్చు, ఇదిగో ఇంత బాగా చేయగలుగుతా, ఇదిగో ఎక్స్పీరియన్స్ ఇంత ఉంది, ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇలా చేయొచ్చు అనమాట. ఇలా చేస్తే నీకు ఏమవుతుంది, నీకు ఫ్రమ్ స్టార్టింగ్ డే నుంచి వేజ్ అంటే పే బాగుంటుంది అండ్ నీకు రెస్పెక్ట్ ఉంటుంది. అది కాకుండా నీకు బిజినెసెస్లో పార్ట్నర్షిప్ దొరికే అవకాశం కూడా ఉంటుంది. సో నేను చెప్పేది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ వన్స్ అగైన్ ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ గుడ్. అంటే మనం మంచి కోసమే అంత అవుతుంది. మీరు మంచి కోసమే అయింది అనుకోండి. ఎవరైతే వీసా రిజెక్షన్స్ అయినాయో అవి ఎవ్వడూ బాధపడకండి. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇంటేక్కి నెక్స్ట్ 1 year తర్వాత ఏదైతే ఇంటేక్ ఉంటుందో ఆ ఇంటేక్కి వీసా యాక్సెప్ట్ అవుతుంది అనుకుంటున్నా. అప్పటికి పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కొంచెం కూల్ డౌన్ అయ్యి దాని తర్వాత అంతా నార్మల్ స్మూత్గా అయ్యిద్ది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అప్లికేషన్స్ రాకపోతుంటే, ఇప్పుడు 2000 నుంచి 2500 ఆల్రెడీ స్టూడెంట్ వీసా ఫీజు చేసినప్పుడు చాలామంది ఇలా వీసా రిజెక్షన్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు ఇక్కడికి స్టూడెంట్ వీసా అప్లై చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే కాలేజ్ ఫీజు ఒక 10% పోయిద్ది, ప్లస్ ఇది పోయిద్ది. సో 4 లక్షలు టు 3-4 లక్షలు అక్కడి నుంచి పోతాయి కాబట్టి
అరే నాయనా ఆ ఒక భయం ఉంటుంది. 4 లక్షలు అంటే అబ్బో చాలా డబ్బులు అనుకుంటాం కాబట్టి ఇండియాలో. ఆ భయం మీద అప్లికేషన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. అప్లికేషన్స్ తగ్గితే మళ్ళీ దాని తర్వాత వీళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. మళ్ళీ స్మూత్ చేస్తారు ప్రాసెస్‌ని. అండ్ బేసికల్లీ ఎవ్వరొచ్చినా గానీ ప్లీజ్ దయచేసి ఇండియా నుంచి ఫేక్ సర్టిఫికేట్లు తెచ్చి అవి చేసి, ఇవి చేసి చేయకండి. బికాస్ ఆఫ్ దట్ మన ఇండియా కంట్రీ రెప్యుటేషన్ పాడవుతుంది. లెవెల్ తగ్గిపోతుంది. ఒకవేళ మళ్ళీ లెవెల్ 2లో ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదేమో. లెవెల్ 1లో ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదేమో. అలా ఆలోచించండి. సరే నేను ఎన్ని చెప్పినా కానీ చేసేవాడు చేస్తూనే ఉంటాడు కానీ బట్ నా బాధ్యత చెప్పడం కాబట్టి చెప్తున్నా. అండ్ మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే ఆస్ట్రేలియా వద్దాం అనుకుంటున్నారో అందులో పర్టికులర్గా ఎవరైనా ఎడ్లైడ్ వస్తే అండ్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చాలామంది వేరేగా అనుకుంటున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియా వద్దామని డిసైడ్ అయితే ఎవడు ఆస్ట్రేలియా రమ్మని చెప్పట్లేదు. ఒకవేళ ఆస్ట్రేలియా వద్దామని డిసైడ్ అయితే ఇక్కడ మేము ఆల్రెడీ ఉన్నాము, మాకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉందిరా బాబు, ఇక్కడికి వచ్చినప్పుడు మేము హెల్ప్ చేయడానికి ఏదో ఒక విధంగా ట్రై చేస్తాము, 100% ఈ హెల్ప్ మేము చేసేస్తాము, ఇదే అని చెప్పట్లేదు. కానీ హెల్ప్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఉంది. ఆ ఛాన్స్ అయితే మేము తీసుకుంటున్నాం కదా. అది ఎవడు పడితే వాడు తీసుకోలేడు. తీసుకునే దమ్ము ధైర్యం కూడా ఎవరికి లేదు. ఒకవేళ తీసుకుంటే కనుక తీసుకున్నప్పుడు చూద్దాం. సో చాలామంది ఒక డిఫరెంట్గా మాట్లాడతారు కొంతమంది, వాళ్ళని మనం పట్టించుకోము. కానీ మీ అందరూ చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తే కనుక టెన్షన్ పడకండి, భయపడకండి, ఇక్కడ మేము ఉన్నాము. ఎడ్లైడ్ వద్దాం అనుకుంటే అండ్ ఎవరికి రమ్మని సజెస్ట్ చేయట్లేదు. ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో ఆస్ట్రేలియా రావాలి, ఆస్ట్రేలియాలో ఎడ్లైడ్ రావాలి అనుకుంటే ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మాకెవరో సపోర్ట్ చేశారు కాబట్టి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తా అని చెప్తున్నాను అనమాట. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.